గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఎస్ఆర్ కళాశాల వస్తున్నాను. ఇక్కడ నుండి తన ర్యాలీ ప్రారంభించనున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది వేలాదిగా ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు కావచ్చు, బీజేపీ అభిమానులు కావచ్చు, బండి సంజయ్ అభిమానులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వేలాది ఇక్కడ చేరుకొని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద భారీగా చేరుకొని ఇక్కడ నుండి తమ మద్దతును ప్రకటిస్తూ ఇక్కడ ర్యాలీకి సిద్ధంగా ఉన్నారు. మీరు చూసుకోవచ్చు, ఉదయం నుండే 9 గంటలకు మనకు ర్యాలీ అని చెప్పడం జరిగింది. సో 9 అని చెప్పినప్పుడు కూడా ఉదయం 7 గంటల నుండే ఇక్కడ అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని భారీగా చేరుకొని తమ మద్దతును, తమ అభిమాన నాయకుడు బండి సంజయ్కు తమ మద్దతును ఇక్కడ తెలుపుతున్నారు. మీరు చూసుకోవచ్చు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉదయం నుండి ఇక్కడ బండి సంజయ్ రాక కోసం ఇక్కడ వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు తమ అభిమాన నాయకుడు వస్తాడు, ఎప్పుడు తమ నినాదాలు చేస్తూ ఉదయం నుండే కేరింతలు ఓడుతూ డీజే చప్పుల మధ్య డ్యాన్సులు చేస్తూ తమ మద్దతుని ఇక్కడైతే ప్రకటిస్తున్నారు. ఇక్కడ చూసుకోండి, ఉదయం నుండి ఇక్కడ నుండే చాలా ట్రాఫిక్ ఏర్పడుతున్నప్పటికీ కూడా ఇంకా అభిమానులు ఇంకా పెద్ద ఎత్తున రాబోతున్నారు. ఇంకా చాలా మంది వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా కొంతమంది మనం బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలతో మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది ఉదయం నుండే జీబీఏ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మార్నింగ్ నుండే తమ అభిమాన నాయకుడికి జేజలు కోరుతూ తమ మద్దతునైతే ప్రకటిస్తున్నారు. ఇక్కడ మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎలా విజయోత్సవ ర్యాలీ అనిపిస్తుంది, చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా ఇది విజయోత్సవ ర్యాలీనేనండి. అంటే ఈసారి బండి సంజయ్ అన్న గారు పూర్వపు మెజారిటీకి మించి అంటే 3 లక్షల పైచిలకు ఓట్లతో గెలవబోతున్నారన్న సంకేతమే ఈ భారీ ర్యాలీ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఏం చేశారంటే గత 5 ఏళ్లలో ఏం చేశామో చెప్పుకుంటూ గడపకు వెళ్ళినాము. ఈసారి రాబోయేది కేవలం మామూలు మెజారిటీ కాదు, భారీ మెజారిటీ. అంటే దేశంలోనే తెలంగాణ తరపు నుంచి అత్యధిక మెజారిటీ తోటి బండి సంజయ్ని గెలిపించి పార్లమెంట్కి పంపించబోతా ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు. సరే, ఉదయం 9 గంటలకు అని చెప్పారు ఇక్కడ ర్యాలీ. 7 గంటల నుండి ఇక్కడ అభిమానులు ఎందుకు బండి సంజయ్ అంత అభిమానం ఇక్కడ? ఎందుకు అని అంటే అది కరీంనగర్ ప్రజలకే తెలుసు. ఆ ఫీల్ ఏదైతే ఉందో అది కరీంనగర్ వారికే తెలుసు. పొద్దున నుంచి అంటే కాదు, ఈ రోజు కోసం మేము గత 2-3 రోజులుగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే ఈ గ్యాదరింగ్ ఏదైతే ఉందో అభిమానంతో కార్యకర్తలంతా కూడా స్వచ్ఛందంగా వారి అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరే చెప్తా ఉన్నారు 9ంటికి ర్యాలీ అయితే 7ంటికి అని. ఇంకా కూడా వస్తూ ఉంటారు, ఎందుకంటే మొత్తం కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న కార్యకర్తలంతా కూడా ఈరోజు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఇంకా కూడా మీరు చూస్తూ ఉంటారు. నాకు తెలిసి ఈరోజు ర్యాలీ ముందు గదడం కంటే కూడా కిక్కిరిసిపోయే సందర్భమే ఎక్కువ కనపడతా ఉన్నది. ఎస్ఆర్ఆర్ నుంచి కలెక్టరేట్ వరకు కూడా మీకు బైక్ ర్యాలీ ముందు గదడం కాదు, రోడ్డు బ్లాక్ అయిపోతుంది. ఈరోజు కరీంనగర్ మొత్తం కాషాయమయమైపోతుంది కరీంనగర్ ఈ రోజు. ప్రతిపక్షాలు చెప్తుంది ఏంటంటే బీజేపీకి ఓన్లీ యువత మాత్రమే ఓటేస్తారు అన్నది. ఇక్కడ చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. చిన్న పెద్ద అందరు ఇక్కడికి వచ్చారు. అది అంటే ఎవరు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేక ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఈ రోజు ఇక్కడ చూస్తే పెద్ద వయసు నుంచి మొదలుకొని అన్నగారు పెద్ద వయసు నుంచి మొదలుకొని యువకుల వరకు కూడా మహిళలు ప్రతి ఒక్కరం కూడా ఈ భారీ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఎంత నిబద్ధతతో ఉన్నాము, కార్యకర్తలు అందరూ ఎంత సిన్సియర్ గా ఉన్నారో అందరూ నేర్పించుకోవాలనేది మా చూసారు కదా, మొత్తం తమ అభిమాన నాయకుడిని ఇది విజయోత్సవ ర్యాలీ అని చెప్తున్నారు. ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ. కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ వైపే ఉన్నారు. ఈసారి భారీ మెజారిటీతో తమ అభిమాన నాయకుడు బండి సంజయ్ భారీ మెజారిటీలో కరీంనగర్లో మరోసారి బీజేపీ జెండా ఎగరబోతుందంటూ ఇక్కడ అభిమానులు ఇక తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.